మోకరించండి. అందరూ మోకాల మీదకి వచ్చినట్లయితే ప్రార్థనలో ఎగిపోయిగా దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించాలి అందరూ తల్లు వంచి కళ్ళు ప్రార్థనలోకి పోయించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్ర, 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 స్తోత్ర. కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞతాస్తుతి ప్రభువుకు చెల్లిద్దాం. గడిచిన అక్టోబర్ మాసమంతా దేవుడు సమృద్ధి అయిన దీవెనతో నింపి మంచి ఆరోగ్యములతో నింపి మరొక మారు దేవుడు మనల్ని మరొక మాసములోనికి సజీవులుగా మమ్మల్ని నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ప్రతి ఒక్కరం చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయన. ఆయన మరి నశించిన దాని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా మరి మా మధ్యలోనికి వచ్చిన దేవుడవు నాయన. మా మధ్యలోనికి మనిషిని పోలికగా ఆయన వచ్చిన వాడము దేవుడవై ఉండి ఆయన శరీరాన్ని ధరించుకొని మా మధ్యలోనికి వచ్చాం తండ్రి. మా పితరులతో శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన అని నీ లేఖనము సెలవిచ్చినట్లుగా ఈయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని దేవా నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. అవునయ్యా, నిరంతరము స్తోత్రార్హుడమైన వాడవు ఆయన. మానవ శరీరాన్ని ధరించుకొని మా కోసము ప్రాణం పెట్టావు తండ్రి. మా కోసము ఆ సిలువలో ఈ రక్తమును దాచావు నాయన. మా కోసము నాయన మా పాప విమోచన కలుగజేసిన దేవుడము. మా కోసము పాపపు నిందలని భరించిన వాడము నీవే. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రమయ్యా, యేసయ్యానికి స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రమయ్యా. దేవానికి వందనాలు, 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 వందనాలు. స్తుతి కలుగునుగాక. ప్రతి ఒక్కరము ఆయనకు స్తుతి చెల్లిద్దాం. ప్రతి ఒక్కరము స్తుతి చెల్లిద్దాం. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసు రాజ్యానికి స్తోత్రములు నా తండ్రి. యేసయ్యానికి వందనాలు, వందనాలు. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. స్తోత్రములపై ఆశీనుడా నీకే వందనం. మాత్రం కళ్ళు మూసుకొని అదే రీతిగా మరి స్తోత్ర బలి ఆయనకు చెల్లించు వారమై మనం ఉంటూ ఉన్నాం. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. స్తోత్రములపై ఆశీనుడా నీకే వందనం. మా స్తోత్రములపై ఆశీనుడా
యుగములకు స్తోత్రమయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హృదయమందు నిన్ను ప్రతిష్ఠించెదా, ఒకరి నిన్ను కనపరచెదా. హృదయమందు నిన్ను ప్రతిష్ఠించెదా, ఒకరి నిన్ను కనపరచెదా. మహిమ ఘనత నీకేసయ్యా, యుగ యుగములకు స్తోత్రమయ్యా. మహిమ ఘనత నీకేసయ్యా, యుగ యుగములకు స్తోత్రమయ్యా. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. ఉన్నమంతయు నన్ను కాపాడినందుకు, దీర్ఘాయుచే నన్ను దీవించినందుకు, ఉన్నమంతయు నన్ను కాపాడినందుకు, దీర్ఘాయుచే నన్ను దీవించినందుకు. మహిమ ఘనత నీకేసయ్యా, యుగ యుగములకు స్తోత్రమయ్యా. మహిమ ఘనత నీకేసయ్యా, యుగ యుగములకు స్తోత్రమయ్యా. స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా, స్తోత్రమేసయ్యా, స్తోత్ర బలి నీకేనయ్యా. దేవానికి స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడానికి వందనములు నాయనా. కృతజ్ఞతా స్తోత్రములు నీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ దినమందు ప్రభువా, ఆయన ముందున్న సమయము నా తండ్రి నీది. ఈ సమయాన్ని మాకు ఇచ్చి నీ వాక్య లేఖనాలను పరిశోధించే ధన్యత, నీ దాసుని నోట నీ మాట బయలుపరిచే కృపను మాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఆయన నీ దాసుని నోట మీ మాట పలికించి మీరు మహిమ పొందుమని, నీకే మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియమైన దేవులారా, మరి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధైన దీవెనతో నింపి ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక. మంచిది. కీర్తన గ్రంథము, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం. కీర్తన 23వ కీర్తన 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. నా కాపరి నాకులేమీ కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించుచున్నాను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును.
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముగా నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుని వాక్యం దీవించి ఆశించను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదివేసిన దాంట్లో ఎక్కడికో పోయేదాన్ని మాదిరి ఉరుకుతోంది వాక్యం. ఎట్లా చదవాలి వాక్యం? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అందరికీ అర్థమవుతుంది, ఉరకకూడదు. వాక్యము చదివితే పక్కవారు ఇన్నసొంపుగా అబ్బా ఎంత బాగా చదువుతుందిరా అమ్మాయి అన్నట్టుగా చదవాలి. ఇప్పుడు నువ్వు చదివావు, ఎట్టుంది ఆడుకోబోతుంది ఏమో అమ్మాయి అంత ఫాస్ట్గా, మరి పోయేదానికి వాక్యం చదవమని ఇచ్చినారు, పాపం అందుకే చదువుతుంది అన్నట్టు ఉంది. అని ఇప్పటికే కానీ వాక్యం స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు చదవాలి. మంచిది. ఆ కూలర్ ఒకసారి అటు తిప్పండి, ఇటువైపు వద్దు, నాకు అటువైపు తిప్పండి కూలర్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము నవంబర్ మాసంలోనికి అడుగు పెట్టాము. ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. అంతేనా? అంతేనా? అన్ని చప్పట్లు చప్పట్లు ఉన్నాయి, కాస్త ఒప్పేయండి మరొక్కసారి. ఎవరు చప్పట్లు వినబడ్డం? అదే నువ్వు మైక్లో కొట్టద్దు, మైక్ ఆఫ్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ప్రియమైన దేవుళ్ళరా, మరి నవంబర్ మాసంలోనికి దేవుడు నడిపించినందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూస్తున్నందుకు ప్రియమైన దేవుని సంగమా, మరి చదవబడిన లేఖనములో ఒక విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 5వ వచనములో నేను చదువుతాను, శ్రద్ధగా మీరు వినాలి. బైబిల్ ఉన్న వారందరూ చూడండి. 23వ కీర్తన 5వ వచనములో రాయబడిన సంగతిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారి విషయాన్ని, మరి ఆ దేవుడు ఆయనకు చేసిన మేలు బట్టి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చివరి మాట మనం తీసుకుందాం ఈరోజు. ఎందుకు ఈ మాట దావీదు గారు చెప్పగలుగుతున్నారు అంటే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అంటే అప్పటికి ఏం చేస్తున్నాడు? ఇంకా నమ్మకం కుదిరింది దేవుని పైన. సిద్ధపరచుదువు అంటున్నాడు. సిద్ధపరిచాము అనే విధానం వేరు, సిద్ధపరచుదువు అనేది వేరు. అవునండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు లేదా సిద్ధపరచావు అంటే ఈ మాటలు, రెండు మాటల్లో తేడా ఉంది కదా. సిద్ధపరచావు, సిద్ధపరచుదువు. సిద్ధపరచుదు అంటే ఇక దానిని చేస్తావు అని ఒక నమ్మకం కలిగింది. అయితే ఒక విషయాన్ని అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాన్ని మనము ఆత్మీయంగా ఆలోచన చేస్తే, దేవుని దీవెన, నూనెతో నా తల అంటి ఉన్నావు అని అంటే, ఇంకా దేవుని దీవెన ఆయన మీద కుమరించబడుతూ ఉన్నది. ఇప్పుడు పిల్లలకి నూనె అంటే ఎట్లుంటుంది? తలలో అందంగా ఉంటుందా? ఇప్పుడు అమ్మాయి నూనె అంటుకోలేదు. ఇప్పుడు ఆ ఎంట్రికలు ఏం చేస్తున్నాయి? ఎగిసి పడుతున్నాయి. అదే నూనె అంటాం అనుకోండి, ఎట్లుంటుంది? ఒక చోట కుదుటుగా ఉంటుంది. అవునా? ఒక చోట కుదుటుగా ఉంటుంది అంతే, ఇంకా లేవదు. ఎంత ఫ్యాన్ గాలి పెట్టినా నూనె అంటినందుకు లేవక కుదుట ఉంటుంది. ఆ విషయాన్ని మనం పక్కన పెడితే, నూనెతో నా తల అంటి ఉన్నావు అనగా ప్రేమికులరా, దేవుని దీవెన అతని మీద
ఉన్నది. అందువలన ఆయన చెప్తున్న విషయం ఏంటంటే చివరిలో అక్కడ 5వ వచనం చివరిలో చెప్తున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధినిస్తున్నాడు దేవుడు. దావీదు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఏమిటంటే, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ఏంటి ఆయన గిన్నె? ఇప్పుడు మనం ఒక గిన్నె తెచ్చుకొని నీళ్ళు పోసామంటే ఎట్లా ఉంటుందండి? పట్టేంత వరకే పోస్తాం. పట్టకపోయినా నీళ్ళు పోసామంటే ఎట్లా ఉంటుంది? ఇంకా ఎక్కువగా కింద పడిపోతాయి, ఇంకా వేస్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ దావీదుకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన కృప ఏమిటంటే, ఆయన ఎల్లవేళలా ఆయనతో ఉండి ఎప్పటికప్పుడు ఆయన సంరక్షించుచు, కాపాడుచు, శత్రుల బారి నుండి సంరక్షించుచు, ఆయన కావలసినదేదో అనుగ్రహిస్తూ వస్తూ ఉండడమే దీవెన. ఆయన మీద కృప ఉంది, కానీ అధికమైన కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అధికమైన కృపతో మరి దావీదును దేవుడు నింపి ఉన్నాడు. అందుకే దావీదు చెప్పిన మాట ఏమిటంటే, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ఈరోజు ఈ మాట మీద కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆశీర్వాదపు గిన్నె ఏంటి? నాతో చెప్పండి. ఏదో బిర్యానీ గిన్నె అన్నట్టుంది మీరు చెప్తుంటే. బిర్యానీ గిన్నె అన్నట్టుంది, లేదా బిర్యానీ కుండ అన్నట్టుంది. ఏ గిన్నె అది? కాస్త గట్టిగా చెప్పండి, ఇంకా కాస్త శక్తి చేసుకొని చెప్పండి. ఈసారి మొత్తం నా బిల్లుని చెప్పండి. ముందే నివక్కదాన్ని వాళ్ళకి రాదా? మీరు కింద కూర్చొని లాగండి, వెనక ఉండాలి చెప్పండి. శాంతమ్మ నుంచి చెప్పమ్మా, శాంతమ్మ గట్టిగా చెప్పు. ఇంపట్లా ముందు లైన్ వాళ్ళు చెప్పండి, కలిసి అందరు కలిసి చెప్పండి. ఇప్పుడు ఈరోజు మనం ఏ గిన్నె పట్టుకొని పోవాలి? ఇప్పుడు ఆశీర్వాదం గిన్నెను నింపుకొని పోవాలి. హల్లెలూయా. ఆ గిన్నెను మనం నింపుకుందాం. దేనితో? దేవుని ఆశీర్వాదముతో మన గిన్నె నిండి పొర్లునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్యలో చైర్ అట్లా సైడ్ పెట్టండి. ఆ చైర్ సైడ్ పెట్టండి. రైట్, ఓకే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకములో ప్రతి మనిషి ఎంతో దరిద్రతలో ఉన్నప్పటికీ ఒకరోజు చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? ఎంత దరిద్రతలో ఉన్నా ఒకరోజు ఒక మాట చెప్తాడు, ఈరోజు నేను దేవుని కృప వలన బ్రతుకుతూ ఉన్నాను. చెప్తాడా లేదమ్మా? ఎంత దరిద్రతలో ఉన్నానండి, ఈరోజు నేను బ్రతుకుతూ ఉన్నానంటే దేవుని కృపయే. ఈరోజు నేను నా కుటుంబము సమృద్ధిగా భోజనము చేయగలుగుతున్నామంటే అది దేవుని కృపయే. ఈరోజు సంతోషముగా నేను ఉండగలిగి ఉన్నానంటే అది దేవుని కృప. వాడు ఎంత దరిద్రుడినా కానీ దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొనక తప్పదు. ఏదో ఒక రోజున అక్కర వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని జ్ఞాపకం చేసుకుంటాడు. అవునా కాదు? అందుకే ప్రేమికులుగా ఆశీర్వాదపు గిన్నె అంటే ఆశీర్వాదాలు పొంగి పొర్లి. ఏమంటే మీరు లేయద్దు, వాక్యం చెప్తారు, మీరు లేచారంటే నా పని అవుట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము మరి పొంగి పొర్లాలి అనంటే, ఆ గిన్నె పొంగి పొర్లాలి అనంటే సమృద్ధిగా లభించే పరిస్థితిని మనం అర్థం చేసుకొని దానికి అవలంబించుకోవాలి, దానిని మనము అనుసరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దినమున దేవుని వాక్యములో ఉన్న అర్థం ఏంటంటే దేవుని అనుగ్రహము, దేవుని కృప. దేవుని అనుగ్రహమే కృప శ్రేయస్సుతో నిండిన జీవితాన్ని సూచిస్తుంది. దేవుని అనుగ్రహించిన కృప వలన శ్రేయస్సు అంటే క్షేమము కలిగిన జీవితాన్ని సూచిస్తూ ఉంది. అంటే
కనబడుతూ ఉంది లేదా తెలుపబడుతూ ఉంది. దేవుని కృప లేకుండా ఈ భూమి మీద ఏ మనిషి జీవించలేడు. ఆయన కృప ద్వారానే ప్రతి మనిషికి ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ధనం ఉంటే ఆశీర్వాదం అని, ఒక మంచి ఇల్లు ఉంటే ఆశీర్వాదం అని, ఒక కారు ఉంటే ఆశీర్వాదం అని, ఒక మంచి బైక్ ఉంటే ఆశీర్వాదం అని, ఇలా అంటే భౌతికంగా కనబడే దాన్ని బట్టి ఆశీర్వాదం అనుకుంటూ ఉన్నారు. అంటే భౌతికంగా మన కంటికి కనబడే దాన్ని బట్టే ఆశీర్వాదం అనుకుంటున్నారు. కానీ మన జీవిత స్థితిని మార్చుకొని దేవునికి చేరువవుతున్న జీవితాన్ని బట్టి, మనం జీవించుతున్న విధానం బట్టి, ప్రవర్తన బట్టి అది ఆశీర్వాదముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకే పిల్లరా, దేవుని ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం ఏమిస్తుంది? ఇప్పుడు మనకు మొదటిగా ఏం కావాలి? ఇప్పుడు ఐశ్వర్యం రావాలంటే ఏం కావాలి? ఆశీర్వాదం ఉండాలి. హల్లెలూయా. ఐశ్వర్యము తర్వాత ఆశీర్వాదము ఉండదు. ఎందుకని? దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఐశ్వర్యము మనిషిని ఏం చేస్తుందంటే దాని మీద ఆశ రేపుకునేలా చేస్తూ ఉంది. అందుకే మనము మొదట పొందుకోవలసినది ఏంటంటే దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదము మొదట పొందుకుంటే అది ఐశ్వర్యముగా దేవుడు మార్చివేస్తాడు. హల్లెలూయా. పొందుకోవలసినది మనం ఏమిటంటే దేవుని ఆశీర్వాదం. కానీ చాలామంది దేవుని దగ్గర ఆశించేది మొట్టమొదటి ఏదంటే, ప్రభువా ఇదిగో నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, నా కుటుంబం అందరికంటే బెటర్గా ఉండాలి అని ఆశిస్తారు. ప్రభువా నీ యందు నేను ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి అని వారు పొందువయ్యారు. అరుదుగా ఉన్నారా? ఇవేమీ లేకుండా ప్రభువా నా జీవితం నీ యందుంటే చాలు అనే వాళ్ళు ఉన్నారండి? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అరుదుగా కనబడతారు. అరుదంటే తక్కువ, ఎక్కడో ఒక చోట తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న వారిగా, ప్రభువా ఈ జీవితము నీవు పెట్టిన భిక్ష, ఈ జీవితము నువ్వు పెట్టిన భిక్ష. అంటే నీవు నాకు ఆ జీవితం ఇస్తేనే నేను ఈరోజు ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నాను. మీకు బాగా అర్థం కావాలి చెప్పాలంటే అక్టోబర్ మాసం అంతా క్షేమకరంగా గడిపాం. ఇప్పుడు మనము ఇంకొక మాసంలోనికి వచ్చాం. ఏ మాసంలోనికి వచ్చాం? మనము నవంబర్ మాసంలోనికి. అంటే ఇప్పుడు మనము బ్రతుకుతున్నాము. ఇప్పుడు కృప నవంబర్ మాసంలో కృప చూపింది. ఇప్పుడు అధికమైన కృప అనగా మరొక మాసంలోనికి దేవుడు మనల్ని నడిపించుట, అది అధికమైన కృప. అంటే దేవుని ఆశీర్వాదం వల్ల ఒక అడుగు మరలా మనం ముందుకు వేయగలిగి ఉన్నాం. మన జీవితంలోనికి ఇంకొక అడుగు ముందుకు మనం వేసాం. అంటే దేవుడు మన జీవిత కాల ఆయుష్ని ఏం చేశాడు? ఆయన పొడిగించాడు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అంటే శ్రేయస్కరమైన జీవితాన్ని ఇప్పుడు సూచిస్తూ ఉంది. మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. అవునా? శ్రేయస్కరం అంటే క్షేమకరమైన జీవితంలోనికి మనము వెళ్తూ ఉన్నాం. ఇది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశీర్వాదం అంటే ఏంటి? క్షేమంగా మనము ముందుకు నడవడము, లేదా మన జీవితాన్ని కొనసాగించుకోవడము. ధనము కాదు, ఐశ్వర్యం కాదు, డబ్బు కాదు, ఇంకేది కాదు మనం నడిపించేది దేవుని కృప. ఆ కృపయే ఆశీర్వాదం. ఆ కృప వలనే దావీదు గారు దేవుని సన్నిధానంలో గడుపుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, యెహోవా నా కాపరి, నాకు ఇంకేం తక్కువ చెప్పండి, నాకు ఏది తక్కువ కాదు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి కాపరి అంటే ఏంటి? కాపలా కాసేవాడు. అవునా? కాపరి అంటే ఎవరిని అంటారు? కాపరి అని
కాపరి అని ఎవరు అంటారు? కాసేవారిని కాపరి అంటారు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? మనకు కాపరి అయి ఉన్నాడు, మనం కాస్తూ ఉన్నాడు. అంటే ఈ దేని బారిన పడకుండా మంచి ఆరోగ్యంతో ఉన్నాడు, మంచి శక్తినిచ్చి బలాన్నిచ్చి. ఇదిగో ఈ నవంబర్ మాసం 2వ రోజు, ఈరోజు నవంబర్ మాసంలో ఈరోజు 2వ రోజు, అవునా? నిన్నటి దినాన మొదటి రోజు, ఈరోజు 2వ రోజు, అనగా మొదటి ఆదివారం ఈ నవంబర్ మాసం. ఇలాంటి వారాలు ఎన్నో వెళ్ళిపోయాయి, ఇలాంటి దినాలు ఎన్నో వెళ్ళిపోయాయి, ఇలాంటి గడియలు ఎన్నో పోయాయి. అంటే ఇప్పుడు మనం ఏం పొందుకున్నట్లు? ఏం పొందుకున్నట్టమ్మా మనము? దేవుని ఆశీర్వాదం. పైకి చూడండి, భూమి వినండి, పైకి అవన్నీ చూసి వాక్యం చదువుతాము, వాక్యం చదవండి. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే శ్రేయస్కరమైన జీవితంలోనికి దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడు అని అంటే దావీదు చెప్పిన మాట ఏంటి? నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నది. దేవుని కృపాక్షేమములు మరి నా వెంట వచ్చుచూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని సంగం, ఆయన నిన్ను ఆశీర్వదించాలి అన్నా, నిన్ను బలపరచాలి అన్నా, ఆయన కృప నీ మీద వెళ్ళవేళ్ళ ఉండాలి అని అన్నా, నువ్వు ఆయనకు చేరువై ఉండాలి, అనగా సమీపముగా ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడుతూ ఉన్నా, ఆయనతో సంభాషణ చేయించు ఉన్నా, ఆయన వైపు నువ్వు చూస్తూ ఉన్నా, ఆయన నీ పైన కన్న దృష్టి నుంచి నేను బ్లెస్ చేస్తూ వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దావీదుకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఆయన ఊరికే దేవుని కృపను పొందుకోలేదండి. దేవుని యందు నమ్మకస్తుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు, దేవుని మాట వినేవాడిగా ఉన్నాడు, దేవుడు ఆలోచించినట్లుగానే ఆలోచించగలిగిన వాడే ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇతడు నా హృదయానుసారుడు. దావీదుని చెప్తూ ఉన్నాడు దేవుడు, ఇతడు నా హృదయానుసారుడు. నా హృదయానుసారుడు అంటే నీ హృదయం ఏదైతే ఆలోచన చేస్తూ ఉందో. ఒకరు అంటారు కదా, వీడు నేను ఆలోచించినట్టు ఆలోచించి అన్నీ చెప్తాడురా అని అంటారు కొందరు. అవునా కదా? ఎప్పుడైనా విన్నారా ఈ మాట? విన్నారా? నేను మాట్లాడినట్టే మాట్లాడతాడు, నేను ఆలోచన చేసినట్టే చేస్తాడు అని అంటారు కదా. అంటే అప్పుడు అతని ఆలోచన నీ ఆలోచన ఒకటిగా ఉన్నది. ఇప్పుడు దావీదు ఆలోచన కూడా అలానే ఉంది. అందుకే అలాగున ఉన్నందువలన చెప్తున్న మాట ఏమిటంటే, ఇతడు నా హృదయానుసారుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు నా హృదయానుసారుడని ఆ మాట తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కానీ ప్రియమైన దావీదు ఊరికే ఈ యెహోవా 23వ కీర్తనలో ఆ మాట చెప్పలేదండి. నా శత్రుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ఆయన ఊరికి ఒట్టి మాట చెప్పలేదండి. దేవుడు అపకారముగా చేసి ఉన్నాడు కాబట్టి అతనికి శత్రువులు ఎవరెవరో తెలుసా? ఫిలిష్తీయులు ఆయన శత్రువులే, సొంత తన గర్భములో పుట్టిన కుమారుడు అతని శత్రువే, అలాగే దమస్క్ రాజు అతని శత్రువే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఇతర దేశస్తులు ఇతరులు కూడా అనేకులు అతనికి శత్రువులుగా ఉన్నారు. ఎవరికి శత్రువులు ఎక్కువ అవుతారు చెప్పండి అమ్మా? ఎవరికి శత్రువులు ఎక్కువ అవుతారు? చెడ్డవానికి మిత్రులు ఎక్కువ అవుతారు, చెడ్డవానికి మిత్రులు ఎక్కువ అవుతారు, మంచివానికి శత్రువులు ఎక్కువ అవుతారు. ఎందుకు? మంచికి చెడ్డకు తేడా ఏంటి చెప్పండి? మంచికి చెడ్డకు తేడా ఏంటి చెప్పాలి. ఒక విషయం చెప్పాలి మీరు నాకు. మంచి అంటే చెప్పడం మీద గట్టిగా చెప్పాలి, అంతే. వచ్చిన మాట గట్టిగా చెప్పేసేయాలి. ఇంటికంటే నాకు తెలియదు, నాకు వినపడుతుందా? వినపడదు. గట్టిగా వచ్చింది ఏదో చెప్పేది ఏదో గట్టిగా చెప్పాలి. మంచి అంటే ఏంటి అమ్మా?
అదే మంచి పనులే. ఆ పనులేంటి? ఎవడన్నా రోడ్లో పడుతూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు, వాడిని చూసి నవ్వుకుంటా వెళ్ళిపోవడం మంచిగా? లేవలేని స్థితిలో పడిపోయాడు. నీ చేతనైనంత సహాయం చేయటయే మంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో మరి దావీదు దేవుని విషయాలలో తన ప్రజలైన వారికి ఎన్నో చేశాడు. ఎన్నో చేయటం వలన మరి అతనికి వ్యతిరేకులు తయారయ్యారు, విరోధులు తయారయ్యారు, శత్రువులు అయ్యారు. వారిలోనే ఎంతో మంది అలాగే ఇతర దేశస్థులైన, దమస్కు దేశస్థుడైన, అలాగే తన సొంత కుమారుడు, అలాగే ఫిలిస్తీన్లు ఆయనకు శత్రులుగా ఉన్నట్టుగా చూస్తుంది. మరి ఈ ఫిలిస్తీన్లు ఎవరు? ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. త్వరగా తీయాలి. దావీదు మాట్లాడుతున్నాడు అక్కడ. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని, అండర్లైన్ చేసుకోండి, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాడు చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొక్క నిలిచిన వారిని అడగగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి అండర్లైన్ చేసుకోవాలి. ఏమనింది అక్కడ? సున్నతి లేని ఫిలిస్తీయుడు. ఇతడెవడు? ఎందుకు అక్కడ సందర్భం వచ్చింది? ఎవరు ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు? ఎవడు? ఎస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు? గొలియాతు. అంటే ఇప్పుడు బాప్తిస్మం ఎలాగో ఆ రోజున సున్నతి అలా చేసేవారు. అంటే వారికి సున్నతి లేదు ఆ దినాల. అంటే వారు సున్నతి చేయించుకోలేదు. అంటే వారు దేవుని జనాంగము కాదు. అలాంటి వాడు దేవుని ప్రజలైన, సున్నతి కలిగిన ఈ దేవుని ప్రజలైన ఈ ఇశ్రాయేలులను ఎదిరించగలిగినానికి, వారిని నిర్మూలన చేయడం ఎవడ్రా వాడు? వీడిని మట్టు పెడితే నాకేంటి బహుమతి, ఏమైనా ఇస్తారా అని అక్కడ అడుగుతూ ఉన్నాడు. ఎవరు? దావీదు. ఎంత ఉంటుంది దావీదు వయసు అప్పటికి? 12 లేదా 15 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లవాడు. గొలియాతు ఎంత ఉన్నాడు? 6 మూరల జాను, సుమారు 9.5 లేదా పావు దక్క 10 అడుగులు, 3 ఇంచులు తక్కువ 10 అడుగులు. ఎవరు అతను? 10 అడుగుల హైట్ కలిగిన వ్యక్తితో ఓ 10-15 సంవత్సరాల పిల్లవాడు చేస్తున్న ఛాలెంజింగ్. ఏమిస్తారు మీరు చంపేస్తే? ఎట్టుంటాడు? పట్టుకుంటే చేతిలో పిల్ల మాదిరి ఉంటాడు దావీదు. ఆ దావీదు ఎవరిని ఎదిరిస్తున్నాడు తెలుసా? 10 అడుగులు కలిగిన గొలియాతును ఎదిరిస్తూ ఉన్నాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఆల్రెడీ తన మందను కాల్చున్నప్పుడు, తన తండ్రి మందను కాల్చున్నప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది, ఒక సింహం వచ్చింది. ఆ వయసులోనే ఆ ఎలుగుబంటును, ఆ సింహాన్ని ఏం చేశాడు? చీల్చి పడేశాడు. ఆ గొర్రె మందల నుంచి గొర్రె పిల్లను ఎత్తుకొని పోకుండా ఉండడానికి వాటిని వచ్చి ఆ మందలోనికి వచ్చినప్పుడు వాటిని పట్టి వాటిని చీల్చి వేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గొలియాతుని చంపితే నాకు ఏంటి బహుమతి అనంటే అప్పటికే సౌలు ఒక బహుమానాన్ని ప్రకటించాడు. ఎవడైనా కానీ
ఆ గొలియాతుని చంపేస్తే ఇదిగో నా కుమార్తె ఇచ్చి పెళ్లి చేసేస్తానని చెప్పింటాడు. అయితే ప్రియదేవులారా, అక్కడ చెప్పబడిన మాటను బట్టి ఆ గొలియాతును చంపుతానని చెప్పేసి రాజు దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు, వీడు చంపుతాడంటయా అని చెప్పినప్పుడు తీసుకొని వెళ్తే, ఖచ్చితంగా నేను చంపేస్తాను. నేను తక్కువ అనుకుంటున్నారా? మీరు నన్ను తక్కువ అంచనేశారు. నేను పిల్లవాడని మీరు చూస్తున్నారు, కానీ నా తండ్రి గొర్రెలు నేను కాల్చున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, గొర్రె పిల్లలను ఒకదాన్ని తీసుకొని పోవడానికి సింహం వచ్చింది, వాటిని నేను చీల్చివేశాను రాజా అని అంటే, సర్లేరా బాబు, నీ ధైర్యాన్ని నేను మెచ్చాను, మరి ఆ యుద్ధోపకరణం ధరించుకుని వాటిని ఎదిరించు అని అంటే, వాటిని తొలగించినప్పుడు వానికి బరువు అయిపోయాయి దావీదుకి. ఇవేమి నాకు వద్దయ్యా, నా దగ్గర ఒడిసెల ఉంది, చాలు 5 రాళ్ళు ఒడిసెల చాలు, వాడిని చంపడానికి ఇదే నా ఆయుధం అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎదురు నిలబడతాడు. ఎవరి ఎదుట నిలబడ్డాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడైన గొలియాతు ఎదుట నిలబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని, ఇప్పుడు వీడున్నాడు, వాడిని తీసుకువెళ్ళి ఒక పెద్ద ఆయన దగ్గర ఎట పడితే అట మాట్లాడమని చెప్పి మాట్లాడతాడా? ఎందుకని? లాగి 4 దప్పరిచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వీడేంటి భయం పెట్టలేరు మీ తల్లిదండ్రులు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బుద్ధి చెప్పొస్తారు. కానీ అక్కడ జరుగుతున్నది యుద్ధం. ఆ యుద్ధం ఎవరిదో తెలుసా? యెహోవాది. హల్లెలూయా. సున్నతి లేని ఫిలిష్తీయులను ఎదిరించి నిలబడడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆ శక్తి దేవునిదై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే యుద్ధము ఆయనది. ఎవరి కోసం చేస్తున్నాడు అక్కడ యుద్ధము? సున్నతి కలిగిన మరి ఇశ్రాయేలును రక్షించడానికి, సున్నతి కలిగిన ఇశ్రాయేలును రక్షించడానికి అక్కడ యుద్ధము జరుగుతూ ఉంది. ఆ యుద్ధములో మరి ఎవరు గెలిచారు? దావీదే గెలిచారు. ప్రతిగా ఆ రీతిగా గొలియాతుని చంపేస్తే ఫిలిష్తీయులందరూ ఎవరికి శత్రువులు అవుతారు? ఎవరికి శత్రువులు అవుతారు? ఎవరికి శత్రువులు అవుతారు చెప్పాలి. ఫిలిష్తీయులను చంపేసిన తర్వాత ఫిలిష్తీయులందరూ ఎవరికి శత్రువులు? ఎవరికి శత్రువులు? దావీదుకి శత్రువులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తీయులందరూ దావీదుకు శత్రువులు. ఎందుకంటే మా వీరుడు పరాక్రమశాలి అయిన మరి గొలియాతును చంపేస్తాడు కదా అని చెప్పేసి వారి కక్షలు పెంచేసుకున్నారు. ఎవరిపైన? దావీదు పైన. ప్రేమితులారా, దేవుని దీవెన, దేవుని తోడు ఎవరికి తోడుగా ఉంది? ఇప్పుడు దావీదుకు తోడుగా ఉంది. దేవుని కృప అతనికి తోడుగా ఉంది. అందుకే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివు. ఆ రీతిగానే మరి ఆ రీతిగా ఆయన భోజనమును సిద్ధపరిచాడు. ఆ భోజనం ఏంటో తెలుసా? ఆశీర్వాదపు భోజనం, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మరి దయచేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే మరి తన కుమారుడు ఎలాగా శత్రువు అయ్యా అని మనము గమనించినట్లయితే పిల్లరా, అబ్షాలోము ఎవరతను? తన కుమారుడు అబ్షాలోము. ఈ అబ్షాలోము మరి తన భార్య మరి కుమారుడు. అయితే ఆ అబ్షాలోము తన తండ్రి సింహాసనమును కోరుకొని ఆ సింహాసనమును స్వాధీనపరచుకోవడానికి స్వార్థపూరితమైన ఆలోచన చేసిన వాడు అబ్షాలోము. మరి అబ్షాలోము ఆ సింహాసనమును స్వాధీనపరచుకోవడానికి చేసిన ఆలోచనలో అది విఫలమైపోతాది. అలాగే ప్రియమైన అతను కూడా దావీదునకు శత్రువుగా ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవుపరుస్తుంది. అయితే ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. దమస్కు వంశములనున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియానులు
దావీదునకు దాసులై కప్పము చెల్లించుచు ఉండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతని కాపాడుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కప్పం అంటే ఏంటి? కప్పం అంటే ఏంటి చెప్పండి? కప్పము, కప్పగారు, కప్పము చెప్పాలి. కప్పం అంటే ఏంటి? పన్ను. కప్పం అంటే పన్ను, ట్యాక్సీ చెల్లించడం. ఇప్పుడు ఇంటి పన్ను కావచ్చు, చేను పన్ను కావచ్చు, కొలాయి పన్ను కావచ్చు, ఇంకా ఏదైనా కానీ గవర్నమెంట్కి మనము చెల్లించేది పన్ను. అలాగున ఆ రోజున దావీదుకు ఎవరు చెల్లించుతూ వచ్చారు? ఎవరు చెల్లిస్తూ వచ్చారు? దమస్సు వంశములనున్న సిరియా దేశమందు దండు ఉంచగా సిరియాయిన్లు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచు దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు శత్రువులు ఎక్కువ అవుతారని చెప్పారు. ఒక మంచి పని చేయడానికి దావీదు పూనుకొని ఉన్నప్పుడు మరి దమస్కులో ఉన్న వారందరూ కూడా శత్రులయ్యారు. ఆ దమస్కునకు రాజు ఎవరు తెలుసా? రెజీను అని ఒక పేరు కలిగిన వ్యక్తి. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో అతని పేరు కనపడతారు. దమస్కు సిరియాకు రాజధాని. దమస్కు సిరియాకు రాజధాని. దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండగా నాశనమగును. ఇప్పుడు ఎవరు వచ్చారు దమస్కునకు? దమస్కునకు రాజు ఎవరు? రెజీను. ఈ రెజీన్ అనే వ్యక్తి కూడా, ఈ రాజు కూడా ఎవరికి శత్రువయ్యారు? దావీదునకు శత్రువయ్యారు. ఫిలిష్తీయులు శత్రులయ్యారు. కుమారుడు అబ్షాలోము కుమారుడు దావీదు కుమారుడు, అతను శత్రువయ్యాడు. అలాగే దమస్కు రాజు కూడా దావీదునకు శత్రువయ్యాడు. అందుకే దావీదు దేవుని సన్నిధిలో చెబుతున్న మాట ఏమిటో తెలుసా? 5వ వచనం, 23 వచనంలో ఏమంటున్నాడు? నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అద్దు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్న తర్వాత, దేవుని కృప ఉన్న తర్వాత, దేవుని ఆశీర్వాదం ఉన్న తర్వాత, దేవుడు ఎల్లవేళలా మరి అతనికి రక్షణగా ఉన్న తర్వాత ఎప్పటికీ ఆయన జీవితం అంతా శ్రేయస్కరంగానే కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, శ్రేయస్కరమైన జీవితాన్ని పొందుకునే సమయంలో శత్రువులు ఎక్కువ అవుతారు. అవునా కదా? మంచి నడవడిక, మంచి ఆలోచన, మంచి తలంపు, మంచి అలవాట్లు కలిగిన వారికి మిత్రులుగా ఉండరు, కానీ శత్రువులే ఎక్కువ అవుతారు. అవునా కదా? ఎందుకని? మంచిగా ఉంటున్నాడు కాబట్టి, ఎవరి జోలికి వెళ్ళడు కాబట్టి, ఎవరిని ఆశ్రయించడు కాబట్టి, ఏదైనా అక్కర ఉన్న అవసరం ఉన్న దేవుణ్ణి అడుగుతాడు, దేవుని నుండి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అందుకే దావీదు చెప్పిన మాట అది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, గిన్నె అంటే అమ్మా, గిన్నె అంటే ఏంటి చెప్పండి? బిర్యానీ గిన్నె కాదు అని చెప్పాను మీకు మొదట. ఆ ఆశీర్వాదపు గిన్నెనే ఏంటి? నీవు, నేను, దావీదు, మనమందరము గిన్నెగా ఉండాలి. దాన్ని ఆశీర్వదించేవాడు దేవుడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదపు గిన్నె పొంగి పొర్లాలి అని అంటే దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాన్ని చూపించాలి.
శ్రేయస్కరమైన జీవితాన్ని మార్చేవాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే సున్నతి లేని ఫిలిష్తీయులను ఎదిరించగలిగాడు. దావీదుకు శత్రులు అయ్యారు వారు. కుమారుడికి ఆయన తన సింహాసనమును ఇవ్వనన్నాడు. అతను అబ్షాలోము దావీదునకు శత్రువు అయ్యాడు. మరి దమస్కులో ఉన్న వారందరితో పన్ను కట్టించుకున్నాడు. కానీ వారంతా సిరియా దేశపు రాజు కూడా దావీదునకు, ఇంకా ఇతరులు కూడా అతనికి అనేకులు శత్రులుగా ఉన్నవారందరూ. అందుకే అన్నాడు, నా శత్రువుల ఎదుట భోజనము. ఆ భోజనం ఏంటో తెలుసా? ఆశీర్వాదము. హల్లెలూయా. ఆయన తల ఆ నూనెతో నా తల అంటి ఉన్నావంటే ఏంటో తెలుసా? అది ఆశీర్వాదమే. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నదంటే ఏంటో తెలుసా? అది ఆశీర్వాదమే. ఆశీర్వాదముతోనే మరి దావీదు దేవుని దగ్గరికి చేరువయ్యాడు. హల్లెలూయా. చూడండి ప్రియమిత్రులారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 10వ అధ్యాయము, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ఒకటి చెప్పండి. దేవుడికి మహిమ కలుగునుగాక. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంట? ఏమొస్తుంది? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, బలంగా చెప్పాలి. హల్లెలూయా. ఏమొస్తుంది? ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటి? నేను ఇందాక చెప్పాను మీకు. ఆశీర్వాదం అంటే ఏంటి? మన జీవితము శ్రేయస్కరంగా మార్చడమే. మనకు కావాల్సింది భౌతికంగా కనపడేది కాదు, కానీ దేవునికి ఇష్టమైనదిగా మన జీవితము మార్చబడమే. అది ఆశీర్వాదం. ఇప్పుడు ఆశీర్వాదకరమైన జీవితము ఎవరిలో కనబడింది? ఇప్పుడు మనకు దావీదులో కనబడింది. హల్లెలూయా. అందుకే దావీదునకు ఎంతమంది శత్రువులు? అందరూ శత్రువులే. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటి? నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచుదువయ్యా. మంచివానికి ఎప్పటికైనా శత్రులే కానీ మిత్రులు ఎవరు ఉండరు. అందుకే నీతిమంతుని తల మీదికి ఏమొస్తుందంట? ఏమొస్తుంది? పెద్ద కుంపట వస్తుందా? తన ఆశీర్వాదం వస్తుందా? దేవుని ఆశీర్వాదం. చెప్తాను, మీరు ఎంతో నాలుగు ముందు నన్ను కాస్త నోరు తెరిచి చెప్తే నేను కూడా కాస్త ముందుకు వెళ్ళి నాకు ఉజ్వలంగా దేవుని సందేశాన్ని చెప్పడానికి నాకు బలం ఉంటుంది. హల్లెలూయా. మీరు కూడా కాస్త కొంచెం ఇద్దరు జరగడమ్మా. ఆ లైన్ అంటే జరగండి, స్టెప్ బై స్టెప్. వచ్చే వాళ్ళు ఆన్లైన్ కూర్చుంటారు. అక్కడ జరగండి. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఆశీర్వాదం అంటే ఏంటంటే మన జీవితము శ్రేయస్కరమైనది, అంటే మంచి దేవునికి అప్పగించాలి. మనం ఎప్పుడు అప్పగిస్తామో తెలుసా మన జీవితాన్ని దేవునికి? అమ్మా, ఎప్పుడు అప్పగిస్తాం మన జీవితాన్ని? సమస్తం ఈ లోకములో అనుభవించిన తర్వాత, మన జీవితాన్ని పూర్తిగా ఏం అయిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత, ప్రభువా ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? చివరి దినాల్లో గుర్తొస్తాడు. అన్నీ అనుభవించేసి ఈ వయసులో అనుభవించక ఎప్పుడు అనుభవించాలి? దేవునిలో కూడా ఆనందం ఉంది, దేవునిలో కూడా సంతోషం ఉంది, దేవునిలో కూడా ఐశ్వర్యం ఉంది, దేవునిలో కూడా అన్నీ ఉన్నాయి. లోకములో ఉన్న వాటి కంటే దేవునిలో ఎక్కువగా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునిరా, లోకములో ఉన్నది మాయ, దేవునిలో ఉన్నది ఆశీర్వాదం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అలాంటి వాడు మీకు శ్రేయస్కరమైన జీవితాన్ని ఇవ్వలేడా? ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు యుద్ధానికి పోయేవాడు కత్తి పట్టుకొని పోవాలా, లేదంటే ఊరికే పోవాలా? అమ్మా, కత్తి అన్ని పట్టుకోవాలి, కట్టె పట్టుకొని పోతే సరిపోతుంది.
ఎలా పోవాలి యుద్ధానికి? కత్తే ఉండాలి. ఏ పనికి ఆ పనికి ఆ వస్తువే అవసరం, అవునా కాదు? ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చే వారికి ఏం కావాలి? ఇప్పుడు చెప్పాలి. దేవుని యొద్దకు వచ్చే వారికి ఏం కావాలి? ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. కానీ ఆయన ఎందుకు వచ్చేవారు ఏం తీసుకొని రావాలి? బైబుల్ తీసుకొని వస్తారు అందరూ. ఏమి తీసుకొని రావాలి? నీ జీవితాన్ని తీసుకొని రావాలి. హల్లెలూయా. నీ జీవితాన్ని తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టాలి. అంతే. ఒక మాటలో చెప్పాలంటే నీవు దేవునికి అప్పగించేసుకోవాలి. ఇంకా అప్పుడే నువ్వు శ్రేయస్కరంగా ఉంటావు, క్షేమకరంగా ఉంటావు. దావీదు ఒక మాట అన్నాడు, అక్కడ 6వ వచనంలో చదవండి. 23వ కీర్తన 6వ వచనంలో చదవండి ఒక మాట. 23వ కీర్తన 6వ వచనమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పై 2 లైన్లు నాతో పాటు చెప్తారా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా ఎంట వచ్చును. ఇప్పుడు ఎవరికి చెప్పుకున్నారు? ఎవరికి చెప్పుకున్నారు ఈ మాట? ఎవరికి చెప్పుకున్నారమ్మా ఈ మాట? అర్థమైందా మీకు? బాగా ఎవరికి చెప్పుకున్నారు ఈ మాట? నీకు నీవే చెప్పుకుంటూ ఉన్నావు. అక్కడ ఉన్న మాట ఏంటి? నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా యంట వచ్చును. అంటే ప్రభుతో చెబుతున్న మాట అది. నీకు నీవుగా ప్రభుతో మాట్లాడుతున్న మాట. కృపాక్షేమములే నేను బ్రతుకు దినములన్నిట. ఎన్ని దినాలు బ్రతుకుతాం? 80 లేక 70 లేక 80 సంవత్సరాలు. 70 లేక 80 సంవత్సరాలు దేవుడిచ్చిన జీవితం, ఆయుష్కాలం. ఆ దినములలో కృపాక్షేమములు అవసరం. ఆ కృపాక్షేమములు నువ్వు పొందగలిగి ఉండాలి అనంటే, అట్టి ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలిగి ఉండాలంటే మొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? పాడైపోయిన జీవితాన్ని కాదు, బాల్య దినము ఎందే, నీ బాల్య దినము ఎందే. ఎవరు వాక్యం చెప్తుంది? నా మాట కాదు ఇది. నీ బాల్య దినము ఎందే నీ సృష్టికర్తను స్మరణ కనుక జ్ఞాపకం తెచ్చుకో. జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే ఏంటి? ఊరికే జ్ఞాపకం చేసుకుంటే అయిపోతే దేవుడా 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 అని జ్ఞాపకం చేసుకుంటే అయిపోద్దా? అంతటితో అయిపోద్దా? అక్కడే ప్రారంభం కావాలి నీ జీవితం. అక్కడే నీ అడుగు క్రీస్తులో మొదలవ్వాలి. అక్కడే నీ జీవితము దేవునికి అర్పణ కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, అందుకే చెబుతున్న మాట ఏమిటంటే, నేను బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమములే నా యంట వచ్చును. వస్తాయి అంటే ఎట్లా ఉంటుంది? వచ్చును అంటే ఎట్లా ఉంటుంది? వచ్చి ఉన్నాయి అనేది వేరు, వచ్చును అనేది వేరు. అంటే వచ్చును అనే మాటలో ఏం కనబడుతుంది? వచ్చును అనే మాటలో నమ్మకము. ఫ్యూచర్ తర్వాత అన్ని ఫీజులు లెక్కేస్తారు, అప్పుడు వీటి పడేస్తారు. కానీ వచ్చును అనే మాటలు ఏం కనపడుతుందంటే నమ్మకము. ఎవరి మీద? ఎవరి మీద నమ్మకం కనపడుతుంది? దేవుని మీద నమ్మకం కనపడుతుంది. నా శత్రువుల ఎదుట నువ్వు భోజనము సిద్ధపరచును అంటే ఆ మాటలో ఏం కనపడుతుంది? నమ్మకము కనపడుతుంది. ఇంకొక మాట ఏమంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు అనంటే ఆల్రెడీ పని జరిగిపోయింది. నా గిన్నె నిండి పొర్లు సుమనేదంటే ఆ పని కూడా జరిగిపోతూ ఉంది. ఇప్పుడు కృపాక్షేమములే. ఇప్పుడు నీ ఆశీర్వాదంతో నా గిన్నె నింపేసి నా శ్రేయస్కరమైన జీవితాన్ని నాకు దొరికి ఉన్నది. ఇక నుంచి నన్ను ఎవడు కదిలించలేడు, నేను కదల్చబడను అని అంటాడు దావీదు. ఎందుకని?
ఆశీర్వాదపు గిన్నె పొర్లుచూ ఉన్నది. అతని జీవితమంతా క్షేమాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అందుకే ప్రియమైన వాళ్ళరా, అక్కడ దావీదు చెబుతున్న విషయం ఏంటంటే, కృపాక్షేమములే నా ఎంట వచ్చిన. అంటే నమ్మకము, ఇంకా ఆశీర్వదించావు, నన్ను బ్లెస్ చేశావు, దీవించావు. ఇగో నాకు ఏ ఆపద వచ్చినా, ఏ అక్కర వచ్చినా నన్ను అన్ని విషయములలో కాపాడుతూ ఉన్నావు. ఇక నుంచి నన్ను ఎవడు కదిలించలేడు, నేను కదల్చబడను. కాబట్టి నాకు అంత క్షేమమే జరుగుతుంది. ఆ క్షేమము నీ వలనే జరుగుతుందయ్యా అనే ఉద్దేశంతో ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాడంటే, ఆ చివరి లైన్లో ఆ మాట, ఒక మాట చదవండి. అక్కడ 6వ వచనంలో చివరి లైన్లో ఏమంటాడు? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని మందిరములో నివాసం చేయాలి. అప్పుడే ఏమొస్తాయి? కృపాక్షేమములు. ఎవరి వెంట వస్తాయి చెప్పాలి? ఎవరి వెంట వస్తాయి? ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. నా వెంట వస్తాయని నేను చెప్తాను. నేను చెప్పలేను కానీ నీ వెంట వస్తాయని అక్కడ వాక్యాన్ని బట్టి చెప్పలేను. ఇప్పుడు వాక్యాన్ని బట్టి నేనేం చెప్తాను? నా వెంట వస్తాయి. దావీదు అదే మాట చెప్పాడు. నీవుగా అదే మాట చెప్పుకోవాలి. ప్రభువా నీ కృప నా వెంట ఉంది. అపోస్తలుడైన పౌలు గారితో ఒక మాట అంటాడు, నా కృప నీకు చాలు. ఇంతవరకు నిన్ను కాపాడాను, ఇంతవరకు నిన్ను ఆదుకున్నాను, ఇంతవరకు ప్రతి ఇబ్బందుల్లో, శ్రమల్లో నిన్ను చూసుకున్నాను. నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి మన జీవితం? ఇప్పుడు మన జీవితం ఎలా ఉండాలి చెప్పాలి? శ్రేయస్కరంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. మొదట మీకు ఒక మాట చెప్పాను. ఎంతటి దరిద్రుడైన ఒక రోజున ఒక మాట చెప్పాలి అని. ఏ మాట చెప్తాడు? ఎంతటి దరిద్రుడైనా కానీ ఒకరోజు చెప్తాడు ఒక మాట, దేవా నీ దయ లేకుంటే నేను ఈరోజు బ్రతికేవాని కాదయ్యా. ఉంది, నీ దయ ఉంది కాబట్టి ఈరోజు నేను బ్రతకగలను. ఇంత దీన స్థితిలో కూడా, ఇంత దరిద్రతలో కూడా నేను బ్రతకగలుగుతున్నానంటే అది దేవుని దయే. అదేంటి ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదము మరి మన మీద పొర్లాలి అని అంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతుల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. అంటే ఇప్పుడు మన జీవితము దేవునికి ఎలా కనబడాలి చెప్పాలి? మన జీవితము దేవునికి ఎలా కనబడాలి? నీతిగా కనబడాలి. మన జీవితము దేవునికి నీతిగా కనబడాలి. ఎప్పుడైతే నీతిగా కనబడుతూ ఉందో వారి మీదికే ఆశీర్వాదం వస్తూ ఉంది. అప్పుడు ఏమైపోతుంది? భక్తిహీనుడు నోరు ఏమైపోతుంది? మూయబడుతుంది. నిన్ను గురించి ఇంకా వానికి మాట్లాడడానికి ఏముండదు, స్థానం ఉండదు, మాట్లాడడానికి అధికారం ఉండదు. భక్తిహీనుడు నోరు మూయబడుతుంది. అట్లాంటి జీవితము నీవు జీవించాలి. అది అప్పుడు నీ గిన్నె నిండి పొర్లుతుంది. దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన పరిశుద్ధులు పరిశుద్ధురాలు ఎవరు కాలేరు. కానీ దేవుని వాక్యము చేత సరి చేయబడిన వారై ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యము చేత సరి చేయబడిన జీవితాలు దేవునికి ఇష్టమైనదిగా కనబడాలి. అప్పుడే నీ జీవితం ఆశీర్వాదపు గిన్నెతో పొర్లుతూ ఉంది. నీతిమంతుల మీదకి ఆశీర్వాదాలు ఎలాగొస్తాయో, భక్తిహీని ఎలాగున నోరు మూయించబడుతూ ఉందో, అప్పుడు నీ పక్కనున్న వారు నీ జీవితాన్ని బట్టి వాడు ఎలా ఉంటాడు అంటే నోరు మూసుకుంటాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంటే, సంఘము వెళ్ళపడ్డ వారి వాళ్ళే. సంఘము వెళ్ళపడ్డంటే, సంఘము వెలపలంటే ఏంటి? బయట. వెలపడ్డ అంటే లోపల, బయట. బయట కదా. వెలపడ్డ వారి వాళ్ళే అజ్ఞానంగా నడుచుకొనకండి, జ్ఞానం కలిగి నడుచుకోండి అంటాడు. ఎవరు?
ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్న మాట? సంఘములో ఉన్నవారు, సంఘము వెలుపల బయట ఉన్నవారి వారు అజ్ఞానులు, జ్ఞానం కలిగిన వారు మీరు అన్నట్టుగా ఆ వాక్య ఉద్దేశాన్ని బట్టి అక్కడ తెలియజేస్తున్నాడు పౌలు గారు. అందుకే సంఘం ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. అప్పుడే జీవితము శ్రేయస్కరమైనదిగా దేవునికి కనబడుతూ ఉంది. హల్లెలూయా. తలుపేసేస్తుంది. వెనక పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చినప్పుడు 2 తలుపులు తెరచండి. లేచి చైర్లో కూర్చోండి. అక్కడ మీరు చైర్లో కూర్చోండి. లేక చూడకముందులే పెద్దవాళ్ళు కూర్చోండి చైర్లో. జరగమ్మ ఇప్పుడు సరే లావణ్యట దాంట్లో మధ్యలో గ్యాప్లో కూర్చోండి. మధ్యలో ఎవరు కూర్చో, వచ్చిన వాళ్ళు ఎందుకు దొబ్బేసేయండి. ఎవరు కూర్చోవాలని దొబ్బేసేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 18వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇంతమంది ఉన్నారు, ఇంత సప్ప కొడతారైనా మీరు గట్టిగా చప్పట్లు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మా మాట? 18వ కీర్తనలో దావీదు చెప్తూ ఉన్నాడండి. ఇంతమంది శత్రువులు ఎవడొచ్చినా నాకేంటి, నా బలము యెహోవా. అందుకే చెబుతున్న మాట ఏంటి? యెహోవా నా బలము, నా బలమా అంటున్నాడు అక్కడ. ఇప్పుడు ఎవరైనా ముందు కొట్లాడుతున్నప్పుడు వెనక ఉన్నాడు అనుకోండి, వాడిని చూసి ధైర్యంగా ముందు పోరాడతాడు. అదే కాసేపటికి ఎంత వాడు కనపడకపోయేసరికి ఎటువంటి పరిస్థితి? ముందు వాడు వచ్చి నిలబడ్డాడు అనుకో, నాకు ఏది జరిగినా అనుకున్నవాడు చూసుకుంటాడని ఒక ధైర్యంతో ముందున్న ఇంకా ఎక్కువగా పోరాడతాడు. ఒక క్షణం వెనక్కి తిరిగి చూస్తే వాడు కనపడలేదు అనుకో, వాని బలం ఏమైపోతుంది? వాని బలం ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందా? తక్కువ అయిపోతుంది. ఎందుకని? వెనక ధైర్యం ఇచ్చేవాడు లేడు కాబట్టి తక్కువైపోతుంది. కానీ ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటి? యెహోవా నా బలము. దావీదు చెప్పిన మాట ఏంటి? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను. ఇప్పుడు మనం దేవుని ఎలా ఉండాలి? మనము దేవుని ఏం చేయాలి? మనము ఏం చేయాలి? దేవుని ఇంకొక దేవుని తయారు చేయాలి. ఈ దేవుడు కాదని ఇంకొక దేవుడిని తయారు చేసుకోవాలా? ఈ దేవుడు నాకు మంచిగా ఇవ్వలేదు, ఇంకొక దేవుడు కావాలి. ఇంకొక రోజు ఆ దేవుడు కూడా సరిగ్గా, నువ్వు చేసుకున్న దేవుడు సరిగ్గా అనుకోండి, ఇంకొక దేవుడు వెళ్ళిపోతాడు. అది కాదు, మనం చేతులతో చేసుకున్న దేవుళ్ళు కాదు. మనలను సృష్టించిన దేవుడే నిజమైన దేవుడు. అందుకే ఇక్కడ సృష్టికర్త అయిన దేవుని నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఎందుకోసం ప్రేమిస్తున్నాడు చెప్పండి? అతని శ్రేయస్కరమైన జీవితాన్ని దావీదుకు దేవుడు ఇచ్చాడు. అతని ఆపదల నుంచి తప్పించాడు. అతని శత్రుల బారుల నుండి కాపాడాడు. దేవుని ఆశీర్వాదం ఎప్పటికప్పుడు దావీదు మీద ఉంచబడి ఉన్నది. అందుకే దావీదు అన్నాడు, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఆ మాట చెప్పడమే కాక ఇంకొక మాట, ఎన్ని మాటలు చెప్తున్నాడు తెలుసా దేవుని గురించి? యెహోవా నా శైలము, ఇంకొకటి నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. 14 చదవడము. ఇప్పుడు 14 వచ్చినాము. అక్కడే 14 వచ్చిన చదవండి. అయినా
ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు ఎవడంట? మన పక్షమున యుద్ధము చెయ్యవాడు. ఆమేన్. దేవుడు ఎవరు? మన పక్షమున యుద్ధము చేయవాడు. ఇప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటి? ఆయన నా బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టాను. ఎవరిని చెదరగొట్టాడు ఆయన? శత్రువులను. ఎందుకోసం శత్రువులను చెదరగొట్టాడు అంటే తన జీవితాన్ని మార్చుకున్నాడు, శ్రేయస్కరమైన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాడు. కనుకనే అతనికి ఎంతమంది శత్రువులు ఉన్నా ఆ శత్రువులందరినీ ఏం చేశాడంట? అతనికి దావీదునకు ఏ హాని తగులకుండగా, ఏ ఆపద అతనికి మీదికి రాకుండగా, ఏ గాయము తగులకుండగా శత్రువులందరినీ ఏం చేశాడంట? దావీదు బాణములను ఉపయోగించి చెదరగొట్టాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు కూడా నీ దగ్గర బాణం ఉంది. ఆ బాణమును దేవుడు వాడుకోవాలి. ఒకసారి చూద్దాము. 127వ కీర్తన 5వ వచనం చదవండి ఒకసారి. ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైన చదవడమ్మా, పై వచ్చిన చదవండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఇప్పుడు ఎవరికి వారు బాణం కావాలి? బాణం అంటే ఏంటి? కూర్చుకోవాలి. నీ జీవితమును చూసి నీ జీవితము ఎదుటివానికి కూర్చుకోవాలి. అలా నీవు తయారు కావాలి. నీ జీవితము ఇప్పుడున్న జీవితము కంటే మెరుగైన జీవితాన్ని నువ్వు కనపరచాలి. అదే నీవు బాణముగా తయారు కావడం. హల్లెలూయా. అప్పుడే నీకు ఆశీర్వాదపు నీ గిన్నెపు నిండి పొర్లుతుంది దేవుని దీవెనలతో. బలవంతుని చేతిలో బాణము కావాలి. అప్పుడే నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు, దీవెనగా మార్చబడతావు, ఎల్లప్పుడూ వర్ధిల్లుతావు. నీ అతిక్రమములను దాచిపెట్టకూడదు. నీ చెడు తలంపులను విడిచిపెడుతూ ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎప్పటికప్పుడు దేవునికి కనపరుస్తూ ఉండాలి. ఆ జీవితము ద్వారా భక్తిహీనుల నోరు మూయించబడుతూ ఉంది. అదే ఆశీర్వాదకరమైన జీవితము, నీ గిన్నె నిండి పొర్లి ఉండే జీవితం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అందుకే ఇప్పుడు ఎవరి బాణాన్ని ఉపయోగించాడు? దావీదు బాణముగా ఉపయోగించాడు. దావీదు బాణం ఉపయోగించి ఎవరి శత్రువులను చెదరగొట్టాడు? తన శత్రువులనే చెదరగొట్టాడు. శత్రువైన అపవాది ఈ లోకమందు అధికారము చేయించు ఉన్నాడు. ఆ అపవాది మన జీవితంలోనికి రాకుండా ఉండాలి అని అంటే, ఆ అపవాది అధికారము కిందికి మన జీవితము పోకుండా ఉండాలి అని అంటే బాణము వంటి జీవితాన్ని మనము ఉపయోగించాలి. హల్లెలూయా. బాణము వంటి జీవితాన్ని మనము దేవుని చేతిలో పెడితే అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారానే నీ శత్రువులను చెదరగొడతాడు. నీ ద్వారానే దేవుడు మరి శత్రువుల నోరు ముగిస్తాడు. భక్తిహీనులను చెదరగొడతాడు. చర్లోకి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియదేవులారా, అక్కడ నువ్వు కూడా వెళ్ళు. చీరలో కూర్చో, చీరలో కాలు అక్కడ వస్తారు, వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అడ్డవుతారు కూడా. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉండాలి అనన్నా, నీ జీవితము వర్ధిల్లాలి అనన్నా, నీ జీవితము ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధానములో గడపాలి. నిత్యము నీ బ్రతుకు దినములన్నిట క్షేమము, అదే ఆశీర్వాదం. అందుకే నువ్వేము కావాలి? నీ జీవితము ద్వారా బాణముగా మార్చబడాలి.
బాణం ఏం చేస్తుందమ్మా? బాణం ఏం చేస్తుంది? దీనికి ఉపయోగపడుతుందా? దీనికి ఉపయోగపడింది అనుకోండి, నీళ్ళు మొత్తం కారుతాయి. చెవులో పెట్టి గెలికామా బాణాన్ని, రక్తం బుడబుడ కాదు. కానీ దేనికి ఉపయోగిస్తారు బాణాన్ని? ఏదైనా వేటాడేటప్పుడు గురిని పెట్టి ధనస్సులో పెట్టి విడుస్తాం. అప్పుడు ఏమవుతుంది? దేనికైతే గురి పెట్టావో దానికి పోయి తగులుతుంది. ఇప్పుడు నీ జీవితము గురి కలిగినదై ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి నీ జీవితము? దేనికి గురి కలిగి ఉండాలి? ఇప్పుడు దేనికి గురి కలిగినదై ఉండాలి నీ జీవితము? పాడైన దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన దాన్ని వెంబడించుట విషయములో నీ జీవితము గురి కలిగినదై ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీ గిన్నె నిండి ఆశీర్వాదపు చల్లుతో వరులుతూ ఉన్నది. నీ కుటుంబము కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. అందుకే 14 వచనంలో అంటున్నాడు కదా, ఆయన తన బాణములు ప్రయోగించి తన శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిసి వాణ్ణి ఓడగొట్టెను. దేవుని బాణములు నీవు నేనవ్వాలి. మనం ఆయన చేతిలో మరి బాణములు వంటి వారముగా ఉండాలి. హల్లెలూయా. అమ్మ పూర్తి వెనక్కి వెళ్ళమ్మా. అమ్మమ్మ వెనక్కి, చీరలు ఖాళీ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పిల్లరా, చూడండి మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 70 మంది శిష్యులను ఎక్కడికి పంపాడు? ఇది గుర్తుందా? ఈ విషయం మీకు గుర్తుందా? 70 మంది శిష్యులను ఎక్కడికి పంపాడు? ఎంతమందిని పంపాడు? పంపేటప్పుడైనా ఎంతమందిని పంపాడు? అదైనా ఐడియా ఉందా? ఇద్దరిని 70 మంది శిష్యులను ఏర్పరచుకొని ఇద్దరిని లోకములోనికి పంపాడు. అయితే ఆ 70 మంది మరలా తిరిగి వచ్చి ప్రభుతో ఒక మాట చెప్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం. త్వరగా తీయాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. అమ్మకు వస్తా గట్టిగా చదవండి. చపాతీలు ఉన్నాయి, కలర్ రైస్ ఉంది, కుర్మా ఉంది, ఇంకేమేమి ఉన్నాయా? కాస్త బలాన్ని ఉపయోగించి చదవండి, తర్వాత నింపేసుకుందాం. బలము క్షీణించిపోయినా పర్లేదు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమును వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటను మనం జాగ్రత్తగా విందాం. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇదిగో పాపులను తేళ్లను తొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. కొట్టు చప్పట్లు. దేవునికి స్తుతి కలుగునుగాక. వాళ్ళు ఏమని చెప్పారు, ఈయన ఏం చెప్పాడు? ఆ 70 మంది శిష్యులను ఇద్దరిద్దరిగా లోకములోనికి పంపాడు. అమ్మా వినాలి, ఇక్కడ మాటలొద్దు. వాక్యం చదువుతప్పుడు వాక్యం చదవండి, వినేటప్పుడు వినండి. ఓకే. ఆ 70 మంది శిష్యులను పంపించేటప్పుడు ఇద్దరిని పంపాడు లోకంలోనికి. అయితే వారు సంతోషంతో వచ్చారు. ఎందుకు సంతోషంతో వచ్చారు? అక్కడేమనుంది? సంతోషంతో వచ్చినందుకు వాళ్ళు చెప్తున్న మాట ఏంటి? అయ్యా, దయ్యములు మాకు లోబడుతూ ఉన్నవి. అవునా కాదు? సంతోషమా లేదు? ఏదైనా ఒక వ్యక్తి ఒక గొప్ప మంచి కార్యం చేస్తే ఎట్టుంటుందా? మంచికి కానీ అవసరంగా చేశానే అంటాడా? బాధపడతాడా?
కుమిలిపోతాడా? ఏడుస్తాడా? పూర్ణ దొమ్మలు రొమ్ము కొట్టుకొని లబోదిబోను మొత్తుకుంటాడా? ఎందుకని? అక్కడ చేసిన పని మంచిది కాబట్టి సంతోషాన్ని బట్టి మహానందాన్ని అనుభవిస్తాడు. కానీ ఇక్కడ ఇద్దరిద్దరినిగా పంపించాడు. 70 మంది శిష్యులను ప్రభు పంపించినప్పుడు దయ్యములు ఏమయ్యాయంట? వారికి లోబడ్డాయి. లోబడినందువల్ల ప్రభుతో చెబుతూ ఉన్నాడు, అయ్యా దయ్యములు మాకు లోబడుతున్నాయ్యా అంటే ప్రభు ఒక చక్కటి మాట చెప్పాడు అక్కడ. అరే బాబు, దయ్యము లోబడుతున్నాడు మీరు చెప్తున్నారు, ఇదిగో సాతానుడు మెరుపు వలె ఎక్కడి నుంచి పడ్డాడు? మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసింది. ఎలా వచ్చాడు తెలుసా? వాడు వెలుగు దూత వేషముడు. అయ్యా మీరు జాగ్రత్త ఉండండి, మీరేమో సంతోషిస్తూ ఉన్నారు, వాడు వెలుగు దూత వేషములో వచ్చాడు, మిమ్మల్ని మోసపుచ్చుతాడు, జాగ్రత్త. మీరు భ్రమలో ఉండొద్దండి. మీరు దయ్యములు లోబడుతున్నాం అనుకుంటున్నారేమో, వారు మెరుపు వలె వెలుగు దూత వేషములో ఈ లోకములో పడుట నేను చూశాను. ఇదిగో మీకు అధికారం ఇచ్చాను. ఎవరి మీద? శత్రువు అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను. కాబట్టి జాగ్రత్త ఉండండి. శత్రువు ఎప్పుడు ఏ రీతిగా మీ మీద అటాక్ చేస్తాడో తెలియదు. కాబట్టి మీరు దయ్యాలు లోబడుతున్నామని సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. స్వస్థతలు జరుగుతున్నాయని మరి బొమ్మిడి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉండవలసినది, నీకు అధికారం ఇచ్చా, ఆ అధికారాన్ని బట్టి నీవు చేస్తూ ఉండాలి. వాడు మెరుపు వలె వచ్చాడు, మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూశాను. వెలుగు దూత వేషములో వచ్చాడు వాడు. ఒకవేళ భ్రమలో ఉన్నావేమో నీవు, జాగ్రత్త అని అక్కడ చెప్తున్నాడు. ఆ చెప్పి శత్రువు అంతటి మీద అధికారం ఇచ్చాను వాణ్ణి జయించడానికి. ఎవరి మీద అధికారం ఇప్పుడు ఇవ్వబడిందండి? ఎవరికి ఇవ్వబడింది శత్రువు అంతటి మీద అధికారము? దావీదుకు ఎవరి మీద జయించే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు? తన శత్రువుల పైన జయించే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు దేవుని పిల్లలకు ఆనాడు సున్నతి లేని ఫిలిష్తీయులను ఎదిరించడానికి అధికారం పొందుకున్నాడు దావీదు. అమ్మ వెనక్కి వెళ్తారా మీరు పిల్లలు? లేదంటే ముందుకు రాండి పిల్లలు. అమ్మ నిజమా వెనక్కి వెళ్ళు. ఈసారి వినాక తప్పదు. వద్దొద్దు అక్కడ వెళ్ళిపో. పిల్లలు ఇక్కడ రండి, ముందుకు రండి, మీరు ముందుకు రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలు, బుజ్జి ముందుకు రాలేదండి. ఇక్కడ కూర్చో, ఇక్కడ వచ్చి కూర్చోండి. అక్కడ అడ్డం కూర్చోవద్దండి, వాళ్ళు పోయే వాళ్ళు వస్తారు. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు పాపం. ట్రైన్ రప్పిందో మరి బస్ తప్పిపోతుందో తెలియదు, ఇంకా రాలేదో మనకు తెలియదు, వస్తూనే ఉన్నారు. మంచిది, ఇంకొక 15 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగించేస్తాను, అయిపోయింది. ఇక్కడ శత్రువంతటి అధికారము మీద, ఎవరి మీద? శత్రువుకు మరి వాని అధికారం ఎంత ఉంటుంది? శత్రు అధికారం ఎంత కొలచగలరా? తూకమేయగలరా? గ్రహించగలరా? ఎవరికి తెలియదు. శత్రువు ఎంత అధికారం ఉందో ఎవరికి, వాడు ఎప్పుడు ఏం చేస్తాడో, ఏ సమయంలో ఎలా ఉంటాడో తెలియదు. కాబట్టి వాని అధికారం అంతటి మీద ఏం చేశాడు చెప్పాలి. ఏమంటున్నాడు అక్కడ? శత్రువు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించినాను, ఏది మీకు ఎంత మాత్రమును హానియు చేయదు. దయాలు లోబడుతున్నాయని అనుకుంటున్నారు, నేనే ఇచ్చాను అధికారం. అపవాది కూడా వచ్చాడు, కానీ మీ అధికారము దుర్వినియోగము చేయకండి. కూర్చోరా, సరే కూర్చో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పెద్దలుగా దేవుడిచ్చిన అధికారాన్ని మనము దుర్వినియోగం చేసుకోకూడదు. అందరికీ ఇవ్వబడింది. ఇప్పుడు అందరికి అధికారం ఇవ్వబడింది, పాస్టర్లకు కాదు, ఇంకా బిషప్, రెవరెండ్ వీళ్ళకే కాదు, దేవుని పిల్లలు అనబడిన వారందరికీ అధికారం ఇచ్చాడు. క్రీస్తు రక్తములో కడగబడిన వారందరికీ అధికారం ఇచ్చాడు. ఎలా చెప్పగలుగుతారు ఈ మాట? పాస్టర్లే కదా స్వస్థపరిచేది, పాస్టర్లే కదా దయ్యముల వెళ్ళగొట్టేది. ఎలా చెప్పగలుగుతారా మీరు ఈ మాటని?
తప్పు అని అంటారా? మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం, చివరి అధ్యాయం వచ్చినట్టు చివరి పేజీలో, అధ్యాయంలో చివరి పేజీ. ఇక్కడ అంటున్నాడు చూడండి, బాగా గమనించడమ్మా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, అన్య భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన ఏది తాగినా అది వానికి హానియు చేయదు. కొట్టు చెప్పండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎవరి వలన కలుగుతాయంటే ఇవి? ఎవరి వలన చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరి వలన కలుగుతాయి? మీరు నమ్మలేదా? అమ్ముకుంటున్నారు, ఇంకా నమ్మారా అమ్ముకుంటున్నారా? ప్రభుని నమ్మారా అమ్ముకుంటున్నారా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. నమ్మారా? నమ్మారు కదా. నమ్మిన వారి వలన ఏం కనపడతాయంట? ఈ సూచన క్రియలు. ఎన్ని ఉన్నాయి అక్కడ? పాములను ఎత్తిపడతారు, దయ్యములను వెళ్ళగొడతారు, అన్య భాషలు మాట్లాడతారు, మరణకరమైనది ఏదైనా తాగినప్పుడు వారికి ఎంత మాత్రమును హానియు చేయదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడతాయి. మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళండి. ఒకటే కాదు, ఒక గ్రామమే కాదు, ఒక వీధే కాదు, ఒక ప్రాంతమే కాదు, ఒక దేశమే కాదు, సర్వలోకమంతటి మీదకి మీరు వెళ్ళండి. శత్రువు అంతటి మీద మీకు అధికారము నేను అనుగ్రహించాను. ఎంత మాత్రముకి మీకు ఏది హానియు తలపెట్టదు. కాబట్టి శత్రువులు మిమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు, నేను ఇచ్చిన అధికారమును బట్టి. అంటే దీన్ని ఏమంటారు? ఇప్పుడు దీన్ని ఏమంటారు చెప్పండమ్మా? ఆశీర్వాదం అంటారా, శాపం అంటారా? ఎట్ట చెప్పగలరు ఆశీర్వాదం అని? ఎట్ట చెప్పగలరు ఆశీర్వాదం అని? అమ్మా చెప్పాలి. నమ్మారు కాబట్టి ఆశీర్వాదం. అందరూ నమ్ముతూ ఉన్నారు. రోడ్డున పోయేవాడు కూడా తిరిగి ధన వాయించుకున్నాడు. వాడు నమ్మలేదా? నమ్మలేదా? వాడు వానికి నమ్మకం ఉంది కాబట్టి శంబలు వాయించుకుంటున్నాడు. నమ్మకం ఉంది కాబట్టే ఇలా అంటున్నాడు. నమ్మకం ఉంది కాబట్టే మోకరిస్తూ ఉన్నాడు. నమ్మకం ఉంది కాబట్టే వాక్యాన్ని చదవగలుగుతూ ఉన్నాడు. నమ్మకం ఉంది కాబట్టే పాటలు పాడగలుగుతూ ఉన్నాడు. మరి ఎవరిలో కనబడతాయి ఇవి? నమ్మిన వారి అంటే నేను చెప్పిన దాంట్లో నమ్మకము ఉన్నవారే కదా అని చెప్పావు కదా అంటే ఉన్నారు. అందులో పైన నమ్మకం వేరు, అంతరంగంలో ఉన్న నమ్మకము వేరు. అంతరంగ నమ్మకము నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంది. పై నమ్మకము మనుషులకు కనబడేలా చేస్తుంది, అంతే. అంతరంగ స్వభావము మార్చబడిన తర్వాత నీ జీవితము ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకే మనము ఆశీర్వదించబడాలన్నా, మన గిన్నె నిండి పొరలాలన్నా మొదట మన అంతరంగమందు మార్పు జరగాలి. పై రూపం కాదు దేవునికి కావాల్సింది. ఏమండి చెప్పాలమ్మా? పై రూపం కావాలా దేవునికి? ఏది కావాలి? నీకు ఆశీర్వాదం కావాలంటే దేవునికి నచ్చినట్టుగా నీ జీవితాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి నచ్చినట్టుగా నీ జీవితాన్ని అప్పగిస్తావో అప్పుడే మెండైన దీవెన ఎవరికి కలుగుతూ ఉంది? 20:28 ఎక్కడ మాట? సామెతల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి, అదేనా? అమ్మా లేదంటే 26, 28 చదవండి. నమ్మకమైన వానికి మెండైన దీవెన అని కలుగునన్ను ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథములు అనుకుంటా.
దేవునికి స్తుతి కలుగునుగాక. లేదంటే 28, 26 చదవడమ్మా. 26, 28, 26లో ఉందా? మిస్ అయింది. ప్రైజ్ ది లార్డ్. మంచిది, చూస్తాను. దేవుని నామానికి అమ్మా. 27, 20లో 28 చదవమ్మా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులగుటకు ఆతృత పడువాడు శిక్ష నొందక పోడు. ఇప్పుడు లోకం ఎటుంది చెప్పండి? దేవుని దీవెనతో ఆశీర్వాదం. 28, 26, 20 వచ్చినామమ్మా. 20 వచ్చినాం. 28, 20 వచ్చినాం. ఇప్పుడు లోకం ఎట్టుందంటే దేవుని దీవెనలతో దీవించబడాలి అనేది 1%. మరి మిగతా స్వబుద్ధిని ఆధారం చేసుకొని తన స్వశక్తితో మరి వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, సంపాదించాలి అనేవారు 99%. హల్లెలూయా. ఉన్నారా లేదా? అంటే నేను ఊహను బట్టి ఆ మాట చెప్పా. ఉన్నారా లేదా? 1% మాత్రమే దేవుని దీవెనతోనే నేను వర్ధిల్లాలి. అంటే దేవుని దీవెనలో నీతి, న్యాయము ఉందా? మనుషులు మరి స్వశక్తితో సంపాదించుకున్న దాంట్లో చేసే ఆలోచనలు ఏముంది? ఉన్నారు. దాంట్లో కూడా కొందరు స్వశక్తితో నీతిగా సంపాదించేవారు ఉన్నారు, నీతిగా న్యాయముగా నడుచుకునేవారు ఉన్నారు. అయితే ఏదేమైనా కానీ దాంట్లో కొంత అన్యాయము దాగి ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నమ్మకమైన వానికి మాత్రమే దీవెనలు, నమ్మకమైన వానికి మెండుగా ఆ దీవెనలు కలుగుతాయి. ధనవంతుడు అవ్వడానికి ఆతృత పడేవాడు, అంటే తొందరపడేవాడు ఏమైపోతాడు? శిక్ష. ఒక రోజున శిక్ష. ఏ శిక్ష వస్తుందో తెలియదు. ఇప్పుడు సర్వరోగం కదా మనిషికి, ఇప్పుడు సర్వరోగాలు. అవునా? ఆ సర్వరోగాల్లో ఏదొచ్చి అటాక్ అవుతుందో తెలియదు. అవునా? అందుకే మనం ఆధారపడవలసింది మన స్వశక్తితో కాదు, దేవుని శక్తితో ఆధారపడాలి. దేవుని శక్తి పైన ఆధారపడాలి. దేవుని దీవెన పైన ఆశీర్వాదాలు, ఆ దేవుని దీవెన పైన ఆధారపడాలి. అప్పుడే నీకు ఏ రోగం అనేది రాదు, ఏ శిక్ష నీ మీదికి రాదు. నీ గిన్నె నిండి పొరలాలంటే నీవు దేవుని మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. దేవుని మాట వినాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే దేవుని మాట వినాలి. నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నీ గిన్నె నిండి పొరలాలి అనన్నా, నీ శత్రులందరి మీద నువ్వు అధికారము కలిగి ఉండాలి అన్నా దేవుని మాట శ్రద్ధగా వినాలి. ద్వితోపదేశకాండం అయిపోయింది. ద్వితోపదేశకాండం చదవాలి. 1వ అధ్యాయం. ద్వితోపదేశకాండం 1వ అధ్యాయము కాదు, 28వ అధ్యాయం. 28వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. లేదా భూమి మీద ఉన్న సమస్త జనమును కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడలా ఈ దీవెనలన్నీ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దీవెనలన్నీ కింద ఉన్నాయి. నీవు దేవుని మాట వింటే ఆ దీవెనలు సుమారుగా 15 దీవెనలు, అంటే 15 దీవెనలు ఆ అధ్యాయంలో చదివితే 16, 17 వచనాల వరకు ఆ అధ్యాయాలు చదివితే, ఆ వచనాలు చదివితే నీకు ఎన్ని దీవెనలు దేవుడు దాచి ఉంచాడు. అమ్మ వెనక్కి, అమ్మ చేరు
అమ్మా అడ్డమవుతానమ్మా అక్కడ విను, నువ్వు మాట వినాలి చెప్పినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ వెళ్ళారు చెప్తప్పుడు. మంచిది ప్రియమైన దేవుళ్ళరా, అక్కడ ఒక దీవెన మీకు తెలియజేస్తాను. 5వ వచనం చదవయ్యా. గంప ఇక్కడ చెప్తున్నాడు, చెప్పండి. నీ గంప పిండి విసుగు నీ తొట్టియు దీవించబడును. 2వది, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ఎప్పుడు దీవించబడతావు? చెప్పాలి. ఎప్పుడు దీవించబడతావు? మాట. ఆ మాట ఏ మాట? ఎవరి మాట? దేవుని మాట. హల్లెలూయా. దేవుని మాట వినినప్పుడు నీవేం చేయబడతావంటే దీవించబడతావు. ఇప్పుడు సారేపాతు స్త్రీ ఉంది, అవునా? ఆమె వినిందా? దైవజనుని మాట వినిందా లేదా? విన్నందువలన ఎప్పటి వరకు ఆమె గుడ్డిలో నూనె ఆ పిండి అయిపోలేదు. చెప్పండి, ఎప్పటి వరకు అయిపోలేదు? గుడ్డిలో ఉన్న నూనె ఆ పిండి ఎప్పటి వరకు అయిపోలేదు? 3 సంవత్సరాల వరకు. అర్థమవుతుందా? 3 సంవత్సరాల వరకు భూమి మీద వర్షము కురిసినంత వరకు ఒక దైవజనుని మాట, దేవుని మాట విన్నాడు దైవజనుడు. ఆ సారెపాత్రు ఊర్లో ఉన్న ఒక విధవరాలు ఇంటికి వెళ్ళు, అక్కడ ఆమె నిన్ను 3 సంవత్సరాలు పోషిస్తుంది, ఇదిగో వెళ్ళు అని చెప్తే ఆ సారేపాతు ఊరికి వెళ్తాడు. కట్లేరుకుంటుంది. ఎదురుపడి, అమ్మ వందనాలు, బాగున్నావా తల్లి? ఏం బాగుందా, అంత కరువు వచ్చింది, ఇదో ఉన్న పిండి రొట్టె కాల్చుకోవడానికి ఏదో కట్లేరుకోవడానికి వచ్చారు. లేదమ్మా, నువ్వు అట్ట నిరాశ చెందకు, బాధపడద్దు, దేవుడు నిన్ను పోషిస్తాడు. నువ్వు నమ్మగలిగితే దేవుడు నిన్ను పోషిస్తాడు. ఇదిగో నాకు తప్పికేస్తుంది తల్లి, చాలా దూరం నుంచి వచ్చా, ఇన్ని రోజులు నన్ను కేరుతు వాగు దగ్గర ఉంచాడు దేవుడు. ఆ నీళ్ళు ఉన్నంత వరకు కాకులు ఏదో మాంసం రొట్టె తీసుకొని వస్తే తిన్నాను, బ్రతికాను. దేవుడు నీ దగ్గర పంపించాడమ్మా, నేను నీ దగ్గరికి వచ్చాను. కాస్త నీళ్ళు తీసుకురా తల్లి, తాగాలి అని అంటే వెళ్తూ ఉంది ఆమె నీళ్ళు తాగడానికి. వెళ్తూ ఉంటే కాస్త ఆగి, అమ్మా ఒక రొట్టె అప్పం, చిన్న రొట్టె అప్పం ముక్క తీసుకురా అమ్మా. ఏందయ్యా, ఇప్పుడే కర్మ అని చెప్పానుగా, మరలా ఏదో నా కొడుక్కి నాకున్న రొట్టె ముక్కను ఆ చిన్న కొద్ది ఉన్న పిండిని ఏదో కాల్చుకొని రొట్టెలు చేసుకొని తినాలని, దాంతో ఏదో మా జీవనంగా ఉంటే ఉంటాం, పోతే పోతాం, అది అయిపోతే దాంట్లో నీవు వచ్చి మరి మా దరిద్రానికి ఏదో వచ్చి మరలా నువ్వు నాకు అడుగుతున్నావు ఏంట? లేదులేమ్మా, నేను చెప్పినట్టు చెప్పు, నా మాట దేవుడు నన్ను పంపాను నీ దగ్గరికి, నా మాట నువ్వు సర్లేయ్యా అని చెప్పి పోయి ఏం చేసింది ఆమె? ఒక రొట్టె తీసుకొని నీళ్ళు తీసుకొని అనుకోవచ్చు. ఆయన ఏం చెప్పాడు తెలుసు అప్పుడు? అమ్మా నువ్వు నమ్మితే ఇదిగో ఈ భూమి మీద వర్షము కురిసినంత వరకు, ఎప్పుడైతే ఈ భూమి మీద వర్షం కురుస్తుందో అప్పటిదాకా నీ బుడ్డిలో నూనె అయిపోదు, తొట్టిలో పిండి అయిపోదు. నువ్వు నమ్మి ఇగో ఈ పని చేయి అని అంటే ఆమె మరి నమ్మింది, విశ్వసించింది. అలాగున ఆశీర్వాదకరంగా ఆ నూనె ఆశీర్వాదకరంగానే ఉంది, ఆ పిండి ఆశీర్వాదకరంగానే ఉంది. ఎప్పుడు 3 సంవత్సరాలు పట్టింది అయిపోవడానికి. అంటే ఇప్పుడు దీంట్లో ఏముందండి? నమ్మకం మీద ఆధారపడాలి. నిజమైన విశ్వాసము, నిజమైన నమ్మకము నీలో కనబడితే దేవుడు తప్పకుండా నిన్ను వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ తొట్టిలో పిండి ఎన్నటికి అయిపోదు, నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంది. కొట్టు చప్పట్లో దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రేమికులారా, దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది ఖచ్చితంగా నువ్వు చేయాలి. అప్పుడే నీ గిన్నె నిండి పొర్లుతుంది. దేవుని ఆజ్ఞ మేరకు చేయలేదనుకో, ఎక్కడ వేసినా గొంగడి అక్కడే.
ఎన్నిసార్లు తీసినా ఎన్నిసార్లు పడేసినా అది ఆనే ఉంటుంది. అది మార్చాలి అంటే ముందు మనము మారాలి. అవునా కదా? ఇప్పుడు ఒకప్పుడు ఈత చేపలు ఉండే, గుర్తుందా? ఒకప్పుడు ఈత అడుగులోకి వెళ్ళి ఈత మట్టలు తీసుకొచ్చి వాళ్ళని బాగా కొట్టి ఎండబెట్టి దాన్ని రెమ్మలు తించి దాన్ని చేపలుగా అల్లేవారు. మా మమ్మీ బాగా అల్లేదు, మా అమ్మ కూడా. మా అమ్మ బాగా అల్లేదు, నేను చూశాను. చేప తయారు చేసింది కూడా మా అమ్మ. అలా ఒకప్పుడు అట్లా చేసేవారు. ఇప్పుడు ఆ చేప తెచ్చిపెట్టండి, అలాంటి ఈత చేపలు తెచ్చి వేయండి, దాని మీద కూర్చుంటారా? కూర్చుకుంటాయి. ఎట్టు కూర్చుకుంటే తెలియదు. అక్కడికి బాగా తెలుసు అనుకుంటాను తెలిసి. ఈత చేపలు అల్లేరాక రైతులాడు హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఉన్న స్థితిని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అదే స్థితిలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారా? ఇష్టపడతామయ్యా అన్నవారు చేయొద్దండి, ఎత్తరు. ఎందుకని? నువ్వు ఏ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చావో ఆ స్థితిలో దేవుని మహిమపరచాలంట. రెండు విధాలుగా కొడుతుంది వాక్యం. ఏ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చావో ఆ స్థితిలోనే దేవుని మహిమపరచాలి. అప్పుడే నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు, నీ గిన్నె నిండి పొందుతుంది, ఇతరులకు దీవెనగా నీవు ఉంటావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో నీ శత్రుల బారి నుండి దేవుడు కాపాడుతాడు. ఒకటి. రెండవది, నీవు వర్ధిల్లుతావు. మూడవది, ఇంకా ఎప్పటికీ అయిపోకుండా నీ దీవెన తొలగిపోకుండా ఉండాలి అంటే దేవుని మాట వినాలి. కాబట్టి ఈ ప్రకారంగా సంఘముగా నివ్వండి, మరి సమాజంగా కూడుకొని ఎప్పటికప్పుడు తప్పిపోకుండా ఒప్పుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవునికి మహిమ కొరకై మన జీవితాన్ని సమర్పణ చేసుకునే బిడ్డలుగా ఉండగలిగితే ఆమెని పక్కన ఉంచడుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, అయిపోయింది నా వాక్యం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి చెప్పబడిన వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలన చేయండి. నేను ఎన్నోసార్లు చెప్తాను, చదువుకునే బిడ్డలు రాసుకోండి అని చెప్తా. ఏం చెప్తా? నవ్వు వచ్చినప్పుడు పక్క వారికి రాసుకోవడం కాదు, ఒక నోట్బుక్ తీసుకొని రాసుకొని ఏం చేయాలి? మూసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకొని మూసి పెట్టుకొని ఆదివారం రోజు మళ్ళీ తెరిచి మళ్ళా రాసి మళ్ళా మూసి మళ్ళా గూట్లో పెట్టి ఇంకా ఇదే పని చేయకూడదు. బెరియా సంఘం వాళ్ళు ఏం చేశారు చెప్పండి అయ్యా, సండే స్కూల్ టీచర్లు. బెరియా సంఘం వాళ్ళు ఏం చేశారు? పౌలు శీలలు చెబుతున్న మాటలు ఏం చేశారు వాళ్ళు? బర్నబా పౌలు వాళ్ళు చెప్తుంటే మాటలు ఏం చేశారు? పరిశోధించారు. పరిశోధించడం అంటే వెతుకుతూ ఉండాలి తప్ప ఇది దేవుని వలన పుట్టినదా లేదా వీరందరికి వీరే మాట్లాడారా అని వాళ్ళు ఏం చేశారు? దాన్ని పరిశోధించారు. చివరికి ఏం తెలియని వరకు నమ్మకము వలన ఏం కలిగింది? విశ్వాసమును బట్టి వాళ్ళు ఏమయ్యారు? బలము కలిగిన జనాంగముగా అయ్యారు. వారి జీవితము ఏమైంది? ఇతరులకు మాదిరయ్యింది. వారిని బట్టి ఇంకా కొందరు విశ్వసించారు. అందుకే ఈ సర్వోన్నతుని ఆలయ సంఘ బిడ్డలకు చెప్తున్న విషయం ఏంటంటే ఒకే ఒక మాట, మీరు విన్న వాక్యాన్ని పరిశోధించండి. ఇదే ఖచ్చితమని మీరు నిర్ధారణలోకి రాకండి. ఇది నిజమా అబద్ధమా? మీరు ఎట్లా నిర్ధారణలో చేసుకోవాలంటే, ఆ రోజు అవ్వ దగ్గర వచ్చి కుయుక్తి కలిగిన సర్పం ఇది నిజమా? ఆ ప్రశ్న వేసుకోండి. మీ హృదయంతో ఆ ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్న వేసుకుంటే మీకు సమాధానము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకెత్తి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డను దీవించి బలపరిచి
సక్రమమైన జీవితాన్ని దేవునికి అప్పగించుకొందురుగాక. ఎప్పటికప్పుడు దీవించబడుదురుగాక. నీ జీవితము ఇతరులకు మాదిరికరముగా ఉండునుగాక. నీ గిన్నె నిండి పొర్లునుగాక. శత్రువు అంతటి అధికారాన్ని మీరు మరి పొంది అపవాది క్రియలను లయపరచుదురుగాక. దేవునికి స్తోత్రం. చేతులు తిప్పండి. అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే కళ్ళు మూసుకొని కొంచెం ఇరుక్కుందా. ఒక పని చేయండి, పిల్లలు కొంచెం ముందుకు రండి. బల్లలో పాలు పంపులు పొందేవారు ఒకసారి ఇది తీయాలి, కొంచెం ముందుకు జరపమ్మా. లేదంటే ఒక పని చేస్తారా, ఎక్కడో ముందుకు వచ్చి ఒక లైన్గా వెళ్ళిపోతారా? ముందుకు వచ్చి కొంచెం నాకు, ఎందుకంటే పోవడానికి ఎక్కువగా ఉంటుంది. మా లైన్ పని చేసి ఎందుకు పైన ఇది ప్రైజ్. చెప్పండి.